హలో ఎవ్రీవన్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా? మీరంతా హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. అండ్ అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. ప్రీవియస్‌గా చెప్పాను కదా! వ్లాగ్స్‌లో మా ఇంట్లో కన్‌స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి, రిపేరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి. సో, పైన కూడా కొంచెం ప్లాస్టరింగ్ వేశారనమాట సిమెంట్‌తో. ఎందుకంటే కింద లీకేజ్ అవ్వకుండా ఉండడానికి వాటర్. సో, పైన ఉన్నవన్నీ తీసుకొచ్చి కింద పెట్టేశారు. మేము అంతకుముందు ఎక్కువ చెట్లు పెట్టేవాళ్ళము. సో, ఇంకా బృందాకి డెంగ్యూ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్‌లో తను 1 ఇయర్ ఉన్నప్పుడు అంటే 6 మంత్స్ అరౌండ్ ఆ టైంలో తనకి డెంగ్యూ అటాక్ అయింది. సో, ఇంక అప్పటినుంచి చెట్లు ఎక్కువ పెట్టట్లేదనమాట. సో, ఖాళీ తొట్లుంటాయి గదా! అవన్నీ పైన పెట్టాము. బట్ ఇంకా వాళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్పి కిందకి తీసుకొచ్చి పెట్టారు. సో, కొన్ని కొన్ని పడేస్తున్నామనమాట. సో, ఇంక అలా వాటిని ఇంక మార్నింగే తీసేస్తున్నాము. సో, యాక్చువల్‌గా చెత్తాయన వస్తున్నాడనుకోని కిందకి తీసుకెళ్ళాము. సో, ఇంక తను ముందుకెళ్ళిపోయాడు. సో, మళ్ళీ ఈవినింగ్ వస్తాను తీసుకెళ్దామని చెప్పేసి ఇంక మళ్ళీ వాటిని జస్ట్ సైడ్‌కలా పెట్టేస్తున్నామనమాట. ఇంక ఈలోపు మా పాప లేసింది. లేసి ఈ మధ్య ఇంక తనకి బెడ్ దిగడం వచ్చేసిందనమాట. సో, బెడ్ దిగేసి డైరెక్ట్‌గా నన్నైనా సరే, వాళ్ళ డ్యాడీనైనా సరే వెతుక్కుంటూ వస్తది. మెయిన్‌గా అసలు ఇది క్లీన్ చేయడానికి గూడా అంత టైం ఉండదు. నేను ఒక్కదాన్నయితే చేయలేను. చాలా వెయిట్ ఉంటది. సో, మా హస్బెండ్ పాపం ఈరోజు మార్నింగే లేసి అంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. అది అంతా క్లీన్ చేసి ఇక్కడ ఈ డస్ట్ అక్కడ పడేయకపోతే మళ్ళీ కొంచెం ఏంటంటే బృంద బయటికెళ్ళి ఆడుతది గదా! సో, అందుకని జెప్పేసి నాకు భయమనమాట. అక్కడ ఏమైనా చిన్న చిన్న పురుగులు అట్లా వస్తాయేమో అని. సో, ఇంకా పాపం ఈరోజు మార్నింగే లేపాను మా హస్బెండ్‌ని అన్నీ క్లీన్ జేయడానికని జెప్పేసి. కొన్ని ఐరన్ రాడ్స్ అండ్ కొన్ని కట్టెలుండే. సో, వాటిని మళ్ళీ పైకి షిఫ్ట్ చేశామనమాట. ఇంకా షిఫ్ట్ చేసి నేనిక్కడ అంతా కింద క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ కిచెన్‌లోకెళ్ళి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. అండ్ అలానే టిఫిన్ గూడా చేయాలి బృందాకి అండ్ మా హస్బెండ్‌కి. సో, ఇంకా కొంచెం క్లీనింగ్ ఉంటే మా హస్బెండ్ చేస్తున్నారు. సో, నేనిక్కడ అంతా మళ్ళీ కిచెన్‌లో యాజ్ యూజువల్ వర్క్స్ చేయడానికని వచ్చేసాను. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి మీకు. మనం మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ గానీ, నార్మల్ వాటర్ గానీ తాగుతూ ఉంటాం గదా! సో, హడావిడిగా అయితే అస్సలు తాగకూడదు. కొద్దిగా ఒక 1 ఆర్ 2 మినిట్స్ టైమ్ ఇచ్చి మెల్లిగా సిప్ చేస్తూ వాటర్ తాగాలి. ఎందుకంటే నైట్ అంతా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది రెస్టింగ్‌లో ఉంటది. అండ్ బాడీ డీహైడ్రేటెడ్ ఉంటది కదా! సో, మార్నింగ్ లేసి కొంచెం అలా మెల్లిగా సిప్ చేస్తూ తాగితే మన డైజెస్టివ్ సిస్టమ్‌ని గూడా మనం హెల్తీగా నిద్ర లేపినట్టు అవుతది. సో, ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకొని వాటర్‌ని నెమ్మదిగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇక్కడ నేను లంచ్ బాక్సెస్ తీసుకున్నాను మా హస్బెండ్‌కి డీమార్ట్‌లో. సో, ఆన్‌లైన్‌లో ప్రైసెస్ చెక్ చేశాను. సో, నాకంత తేడా ఏం అనిపించలేదు. సో, అందుకని చెప్పేసి నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. 200 ఎంఎల్‌ది అండ్ 550 ఎంఎల్‌ది అండ్ 600 ఎంఎల్‌ది తీసుకున్నాను. చాలా బావున్నాయి. ఎక్కడ గానీ లీక్ అవ్వట్లేదు. ఈవెన్ సాంబారు పెట్టినా కూడా లీక్ అవ్వట్లేదనమాట. సో, అండ్ 550 ఎంఎల్‌కి, 600 ఎంఎల్‌కి అంత పెద్ద ప్రైస్ డిఫరెన్స్ కూడా ఏమీ లేదు. జస్ట్ షేప్‌లో డిఫరెన్స్ అంతే. ఒక రూ. 10 అలా డిఫరెన్స్ ఉంది. బట్ ఓకే. బావున్నాయి. ఇంకా వీటినైతే నేను వాష్ చేద్దామని జెప్పేసి ఇంకా తీసైతే పక్కన పెట్టాను. సో, లంచ్ బాక్స్ ప్యాక్ చేసే టైంకి వాటర్ గూడా స్ట్రెయిన్ అవుతాయని జెప్పేసి. ఇంకా ఈరోజైతే స్వీట్ చేస్తున్నాను. మనం తీసుకునే ఫుడ్‌లో కంపల్సరీ అన్నింటిలో ఆల్టర్‌నేటివ్స్ ఉంటాయి. సో, మనం స్వీట్ షుగర్‌తో కాకుండా బెల్లంతో గూడా సేమియా పాయసం జేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ చాలా హెల్తీ గూడా. సో, ఇంకా ఇక్కడ నేను బృందాకి గూడా ఈ సిప్పర్ బాటిల్ డీమార్ట్‌లోనే తీసుకున్నాను. బీపీఏ ఫ్రీ అనమాట ఇది. సో, తను తాగినప్పుడు మాత్రమే అక్కడ స్టోర్ చేసి పెడతాను. ఇంకా నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసి ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట. "అక్క మీలాగే నాకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. నాకు ఎక్కువ ఓపిక ఉండట్లేదు. నీరసంగా అనిపిస్తుంది. ఏదైనా ఎనర్జీ ఉండడానికి కోసం, వెయిట్ గెయిన్ కోసం ఏదైనా చెప్పండి. నేను తప్పకుండా ఫాలో అవుతానని" చెప్పింది తను. సో, నేనొక్కటి చెప్తానండి. వెయిట్ లాస్ కోసం మనము ఫుడ్ తీసుకున్నా, వెయిట్ గెయిన్ కోసం ఫుడ్ తీసుకున్నా కూడా
ఎక్కడ మన ఎనర్జీ అనేది డ్రాప్ అవ్వకుండా చూసుకొని ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. నేనెప్పుడూ జెప్తాను, మనకి ఇంకొకరు చెప్పడం గాదు. మనకి ఇంకొకరు గైడ్ చేస్తారంతే. మనం ఫుడ్ గురించి మనం తెలుసుకొని, మనం రీసెర్చ్ చేసి, కొంచెం ఇంట్రెస్ట్ ఫుడ్ పైన బెట్టితే, మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటది లెమన్ గ్రాస్ అంటే. ఇది మనం ఇంట్లో గూడా పెంచుకోవచ్చు. వీలైతే మీరు పెంచుకోండి. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెయిన్‌గా లెమన్ గ్రాస్ ఓరల్ హెల్త్‌తో ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఉంటే, లెమన్ గ్రాస్ టీ అయినా తీసుకోండి. లేదంటే ఇలా డీటాక్స్ వాటర్‌గా అయినా చేసుకొని తాగండి. చాలా వరకి రిలీఫ్ ఉంటది ఓరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి. అండ్ అట్లానే ఇప్పుడు చలికాలం గదా! కోల్డ్, కఫ్ ఇలా వస్తూ ఉంటాయి గదా! దాని నుంచి గూడా చాలా వరకి రిలీఫ్ అనిస్తుందనమాట. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని గూడా చాలా వరకి తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్‌లో పెడుతుంది. మెయిన్‌గా ఇది ప్రెగ్నెంట్ అండ్ కొంచెం పాలిచ్చే తల్లులుంటారు గదా! వాళ్ళస్సలు తీసుకోవద్దు. వాళ్ళకి అయితే సూటబుల్ కాదు. మిగతా ఎవ్వరికైనా సూటబులే. అండ్ డైలీ ఇలా డీటాక్స్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. అలవాటు చేసుకోండి. లోపల ఉన్న టాక్సిన్స్ కూడా రిమూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ జేస్తాయి. అండ్ ఇందాక మీకు చెప్పాను గదా! మన సబ్స్క్రైబర్స్‌లో ఒకరడిగారు వెయిట్ గెయిన్ కోసం. అంటే వెయిట్ గెయిన్ అని కాదు, ఎనర్జిటిక్‌గా ఉండడానికని. సో, రాగులు. మీరు రాగులు తీసుకోండి. దాంట్లో చాలా వరకి కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటది. సో, వీక్లీ ఒక 2 టైమ్స్ కానీ, 3 టైమ్స్ కానీ రాగి జావ గానీ, రాగి దోస గానీ, రాగి ఇడ్లీ గానీ, మీ ఇష్టం మీ రెసిపీస్ ఎలా అయినా చేసుకోండి. బట్ రాగులు తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మనకి ఉన్న ఫుడ్ ఐటెమ్స్‌లోనే వెయిట్ లాస్‌కి అండ్ వెయిట్ గెయిన్‌కి ఒకే రకమైన ఫుడ్ ఉంటది. కానీ దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్న దాని మీదే డిపెండ్ అవుతూ ఉంటదనమాట. సో, ఓట్స్‌లో గూడా చాలా ఫైబర్ ఉంటది. మెయిన్‌గా మనకి ఎనర్జీ ఉండాలంటే ఫైబర్, ప్రోటీన్, విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ బి6 ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి చాలా వరకి మనం ఎనర్జిటిక్‌గా ఉంటాం. నీరసం అనేది అస్సలు ఉండదనమాట. అండ్ ఓట్స్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ వీటిలో గూడా చాలా ఫైబర్ ఉంటది. సో, ఫైబర్ ఎందులో ఉందో చూసుకొని మీకిష్టమైన ఫుడ్స్ మీరు తినడానికి ట్రై చేయండి. చాలా వరకి మనం ఎనర్జిటిక్‌గా ఉంటామనమాట. మనం తీసుకునే ఏ ఫుడ్ అయినా సరే, మనకి సూట్ అవుతుందా లేదా? మనం తినగలుగుతామా లేదా? అది మనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి గూడా మనం ఫుడ్‌ని కస్టమైజ్ చేసుకొని తినడం గూడా చాలా వరకి ఒక బెటర్ ఆప్షన్ అనమాట. సో, మనం ఎక్కువగా పప్పులు అవి తింటూ ఉంటాం గదా! ఒకే రకం పప్పు గాకుండా మీరు దాంట్లో కొంచెం శనగలు, బబ్బెర్లు, పెసరపప్పు, ఎర్రపప్పు ఇలా వేసుకొని తినడానికి ట్రై జేయండి. చాలా బావుంటది. అండ్ సీజనల్‌గా వచ్చే ఫ్రూట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు సీజనల్‌గా వచ్చే ఫ్రూట్స్‌లో ఒక ఫ్రూట్ గ్రేప్ కదా! సో, పిల్లలకి కూడా పెట్టండి. మీరు గూడా తినండి. ఫ్రూట్స్ తింటే ఎక్కువగా ఎనర్జిటిక్‌గా ఉండగలుగుతాం మనం. గ్రేప్స్‌లో అయితే మనకి విటమిన్ ఏ ఉంటది. ఇది న్యాచురల్ రెటినాల్‌గా గూడా వర్క్ అవుతది. మన స్కిన్‌కి ఇప్పుడు రెటినాల్ క్రీమ్స్ వస్తున్నాయి గదా! సో, అలాంటి క్రీమ్స్ యూజ్ చేయడం కన్నా ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది. మన స్కిన్‌లో ఏమైనా ఫైన్ లైన్స్ ఉన్నా కూడా తగ్గిస్తది. అండ్ ఇదొక్కటే గాదు, స్కిన్‌కి బెనిఫిటే కాదు, హెల్త్‌కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, సీజనల్‌గా వచ్చే ఫ్రూట్స్ కంపల్సరీ డైలీ ఒక 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ, 1 టైప్ ఆఫ్ ఫ్రూట్ గానీ తినడానికి ట్రై చేయండి. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటామనమాట. అండ్ బనానాస్ కూడా తినండి. బనానాస్‌కి గూడా ఒక్క బనానా తిన్నారు అంటే దాంట్లో చాలా వరకి ఎనర్జీ ఉంటది. సో, బనానా తినండి. ఇలాంటి వెయిట్ గెయిన్ ఫుడ్స్, వెయిట్ లాస్ ఫుడ్స్ అని కాదు. ఆ ఫుడ్‌ని మనం ఎలా కస్టమైజ్ చేసుకుంటున్నాం అన్నదే ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఓట్స్ తీసుకుంటే వెయిట్ లాస్ కోసం మనం ఏం చేస్తాము, లో ఫ్యాట్ మిల్క్ వేసేసుకొని దాన్ని ఓవర్‌నైట్ సోక్ చేసి తింటాము. సో, అలా వెయిట్ గెయిన్ కోసం ఒక బనానా అండ్ పీనట్ బటర్ ఇంకా కొంచెం క్రీమీ మిల్క్ ఇలా యాడ్ చేసుకొని తినండి. సో, వెయిట్ గెయిన్ అనే కాదు, ఎనర్జిటిక్‌గా కూడా ఉంటారు. సో, నేనిక్కడ బ్రేక్‌ఫాస్ట్ చూడండి, కొంచెం రాగి జావ, బెల్లం అండ్ ఫ్రూట్స్. సో, ఇది మా హస్బెండ్‌కి. సో, నేను తింటే మాత్రం బనానా లేకుండా తింటాను. బనానా వెయిట్ లాస్‌లో ఉన్నవాళ్ళు డైలీ ఒకటి తిన్నా పర్వాలేదు. అంత వెయిట్ అయితే గెయిన్ అవ్వరు. సో, ఏదైనా సరే మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టే ఉంటది.
సో, ఇది సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ లానే ఉంటది. చేయడానికి కూడా చాలా సింపుల్. కానీ చాలా వరకి ఎనర్జిటిక్‌గా ఉంటది. ఇలా ఆఫీసెస్‌కి వెళ్ళే వాళ్ళకి ఇలాంటి మంచి ఫుడ్ పెట్టామనుకోండి, చాలా వరకి ఎనర్జిటిక్‌గా ఉంటారు. మధ్యాహ్నం వరకి గూడా వాళ్ళకి ఆకలి అనేది అనిపించదనమాట. వాళ్ళకి ఎక్కువగా ఫైబర్ ఉన్న ఫుడ్డు ఇస్తే మాత్రం చాలా వరకి వాళ్ళు ఎనర్జీని కాపాడుకోగలుగుతారు. సో, ఇక్కడ నేను మా హస్బెండ్‌కి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ నేను సేమియా చేశానని చెప్పాను గదండీ! సో, నేను ముందుగా పాలేమి వేసుకోకుండా ఓన్లీ వాటర్ అండ్ బెల్లంతోనే చేసి పెట్టుకుంటాను. తినాలి అని అనుకున్న టైంకి కొంచెం పాలు వేసేసుకుంటాను. అండ్ మా హస్బెండ్‌కైతే ఇక్కడ ఎక్కువగా పాలుంటే ఇష్టం. సో, నేను అందుకే మళ్ళీ ఎక్స్‌ట్రాగా మిల్క్ యాడ్ చేసి ఇస్తున్నాననమాట. స్వీట్ తినాలి అన్న క్రేవింగ్ ఉన్నవాళ్ళు కంపల్సరీ షుగర్‌ని స్కిప్ చేసి బెల్లం గానీ, హనీ గానీ దాంతో చేసుకొని తినండి. హెల్త్ బావుంటది. టేస్ట్ గూడా బావుంటుంది. సో, మనం ఏది తిన్నా సరే మన చేతిలోనే ఉంది అండి ఆ మ్యాజిక్. మనం వెయిట్ లాస్ అవ్వాలి అన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలి అన్నా, ఎనర్జిటిక్‌గా ఉండాలి అన్నా, పిల్లలకి, హస్బెండ్‌కి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి అన్నా మనం కొద్దిగా ఆల్టర్‌నేటివ్స్ వెతుక్కొని మా హస్బెండ్‌కి స్వీట్ అంటే ఇష్టం. సో, తను షుగర్‌ని స్కిప్ జేసి ఇప్పుడు మొత్తం బెల్లం గానీ, హనీ గానీ ఇలానే ఇస్తున్నాను నేను తనకి. సో, అదే అలవాటయింది. ఏదైనా మనం అలవాటు చేసే రూట్స్‌ని బట్టే ఉంటది. సో, టైం తీసుకుంటొచ్చు. బట్ అలవాటు చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు గూడా. సో, ఇంకా నేనిక్కడ లంచ్‌కైతే ఈరోజు బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నాను. అండ్ మీకు చెప్పాను గదా! ఇలా మనం కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పప్పులతోని నేను ఒక కర్రీ చేసేస్తాననమాట. సో, అలా గూడా ప్రోటీన్ అందుతుంది. మంచి మినరల్స్ కూడా అందుతాయి. సో, ఇంక ఇక్కడ మా హస్బెండ్‌కి నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. ఇక తను ఆఫీస్ ఎళ్ళిపోతున్నారనమాట. బృందా గూడా ఈ మధ్య చాలా మారం చేస్తుంది. ఆఫీస్‌కి తీసుకెళ్ళండి అంటే తనకి ఆఫీస్ అని తెలీదులెండి. బయటికి తీసుకెళ్ళండి అని. సో, ఇంక తన ఎళ్ళిపోయిన తర్వాత నేను కాసేపు బృందాతో టైమ్ స్పెండ్ చేస్తాను. లేదు అనంటే చిరాకు చేస్తది. సో, ఇంకా ఇవైతే మ్యాగ్నెటిక్ లెటర్స్ అనమాట. డీమార్ట్ ఎళ్ళినప్పుడు తీసుకొచ్చాము. అవి పెట్టడమే నా వంతు. ఇంక తనని పీకేయడం మాత్రం బృందా వంతనమాట. అప్పుడప్పుడు గూడా స్టిక్ చేస్తూ ఉంటది. ఇంకా కిచెనంతా మెస్సీ మెస్సీ అయిపోయిందని జెప్పేసి సర్దుతూ ఉన్నాను. ఏ వంటలు చేసినా సరే చాలా చిన్న కిచెన్, చాలా చిన్న కౌంటర్ టాప్. సో, నాకస్సలు సరిపోదనమాట. ఇంక పొద్దునున్న హడావిడికైతే అసలెక్కడ పడితే అక్కడ అన్నీ పెట్టేయడము, ఇవన్నీ ఉంటాయి. సో, మళ్ళీ తను ఆఫీస్‌కెళ్ళిన తర్వాత బృందాతో కొంచెం టైమ్ స్పెండ్ చేసి ఇవన్నీ క్లీన్ చేసేస్తాను. బ్రేక్‌ఫాస్ట్‌కైతే అయితే బృందాకి తను లేసే టైంని బట్టి పెడతాను. ఎర్లీగా లేస్తే 8:30 అరౌండ్ ఆ టైంకి పెడతాను. లేదు ఇంకా తను 8 ఆర్ 8:30 ఆఫ్టర్ 8 లేసింది అంటే మాత్రం అరౌండ్ 9:30, 10:00 కల్లా తినిపిచ్చేస్తాను. ఇంకా తను ఆల్రెడీ మెస్సీ మెస్సీ చేసేసింది హాల్. సో, ఇంకా నేను అదంతా క్లీన్ చేసేసి తనకి తినిపిచ్చేస్తున్నాను. పిల్లలకి కూడా రాగులు వాళ్ళ డైట్‌లో మనం ఇంక్లూడ్ చేయగలిగితే చాలా మంచిది. రేపు ఫ్యూచర్‌లో గూడా వాళ్ళకి మంచి బోన్ స్ట్రెంత్ ఒస్తదనమాట. సో, నేను బృందాకి ఇదనే కాదు రాగి జావ ఎక్కువగా ఇస్తూ ఉంటాను. ఇంకా అది కాకుండా ఓట్స్ పెడతాను. అండ్ అలానే మనకి అవిసె గింజల పొడి ఉంటది గదా! అది గూడా డ్రై ఫ్రూట్స్‌లో కలిపేసి పౌడర్ జేసేసి ఇలా రాగి జావా చేసినప్పుడు అందులో గూడా పెట్టిస్తాననమాట. లేదు అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసైనా ఇస్తాను. తనకి మాత్రం డేట్స్ యూజ్ చేసి చేస్తాను. బెల్లంతో చేసినవి అంత ఇష్టంగా తినట్లేదు. సో, అందుకే మ్యాక్స్ ఇలా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాననమాట. సో, పిల్లలకి కూడా ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం ఇచ్చే ఫుడ్ ఎంత ఇస్తున్నామన్నది కాదు. క్వాంటిటీ తగ్గినా సరే క్వాలిటీగా ఇవ్వాలి అన్నదే నా ఇంటెన్షన్. సో, వాళ్ళకు తిన్న కొంచెమైనా సరే మనం హెల్తీ ఫుడ్ ఇవ్వగలిగితే వాళ్ళకైనా మంచిదే, మనకి అయినా గూడా కొంచెం రిలీఫ్‌గా ఉంటది. పిల్లలు యాక్టివ్‌గా ఉంటేనే మనకి గూడా మనం గూడా ఎనర్జిటిక్‌గా ఉంటాం గదా! సో, ఇంకా నేనిక్కడ బృందాకైతే తినిపిచ్చేసాను. తను ఆడుకుంటుంది. సో, ఇంకా కిచెన్ అంతా క్లీన్ జేసేసి మళ్ళీ బౌల్స్ కూడా క్లీన్ జేసేసాననమాట. ఇంకివైతే ఇక్కడ నాకు విండో దగ్గర ఎండొస్తది. సో, కొన్ని క్రాకరీ ఐటెమ్స్ ఉంటే మాత్రం ఇక్కడే పెట్టేస్తాను ఎండలో. అండ్ అప్పుడప్పుడు ఇక్కడ నేను బయట గూడా అన్నీ డిషెస్ వాష్ చేసి పెట్టేస్తాను. ఎంతైనా సరే లోపల కొంచెం చెమ్మగా ఉంటది. కానీ నేనిక్కడ బయట పెట్టేస్తే మాత్రం నాకు ఈజీగా డ్రై అయిపోతాయన్నమాట. ఇంకా కొన్ని వాషింగ్ మిషన్‌లో ఏసే బట్టలుంటాయి గానీ, బృందావి మాత్రం నేను మ్యాక్స్ హ్యాండ్‌తో పిండడానికే ట్రై చేస్తూ ఉంటాను. సో, ఇంకా వాషింగ్ మిషన్‌లో అయితే కొన్ని షర్ట్స్ గూడా నేను చేతి పైనే ఉతుకుతాను.
నార్మల్ డైలీ యూజ్ షర్ట్స్ మాత్రం ఇంకా వాషింగ్ మిషన్‌లో ఏసేస్తాననమాట. ముందైతే అన్నీ నేను హ్యాండ్‌తోనే ఉతికేది. ఓన్లీ బెడ్‌షీట్స్ అలానే నేను వాషింగ్ మిషన్‌లో ఏసేదాన్ని. బట్ ఇంకా డెలివరీ తర్వాత ఇంకా బట్టలు గూడా వాషింగ్ మిషన్‌లోనే వేయడం అలవాటయిపోయింది. కొంచెం మనము డెలివరీ తర్వాత ఎనర్జీ అనేది డ్రాప్ అవుతుంది గదా! ముందున్నట్టు ఉండదు. సో, ఇప్పుడు నేను తీసుకునే ఫుడ్స్ వల్ల కొద్దిగైనా ఎనర్జిటిక్‌గా ఉండడానికి నేను చూసుకొని అలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా ఎనర్జీ అవసరం. డబుల్ ది ఎనర్జీ అవసరం. సో, అలా అనమాట. సో, ఎనర్జీ కావాలి అంటే డైలీ కానీ, ఆల్టర్‌నేట్ డేస్ కానీ ఎగ్స్ తినండి, పాలు తాగండి, రాగులు ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ అలానే ఓట్స్, బనానా, అవకాడోస్ ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకొని తినండి. చాలా మంచిది. సో, ఇదండి ఈరోజుటి వ్లాగ్. మీ అందరికీ హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు గనుక హెల్ప్‌ఫుల్ అయ్యి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. టేక్ కేర్. హెల్తీగా ఉండండి. హెల్తీ ఫుడ్ తినండి. బాయ్ అండి.